మెదక్ జిల్లా రామాయంపేటలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్, జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మలు శవయాత్ర కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు తెలంగాణ మొత్తంలో అన్ని మండల కేంద్రాలలో ఈరోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకుల దిష్టిబొమ్మలు కేటీఆర్, కేసీఆర్, జగదీష్ రెడ్డి గారి దిష్టిబొమ్మలు కాల్చమని చెప్పి పార్టీ ఆదేశించడం జరిగింది. లక్ష ఆధ్వర్యంలో అందరం కూడా కలిసికట్టుగా మండల కేంద్రాలలో ఈరోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకుల దిష్టిబొమ్మలు కాల్చడం జరిగింది. గతంలో శాసనసభ సమావేశంలో మనం అందరూ చూస్తున్నారు, జగదీశ్వర్ రెడ్డి గారు అహంకారంతో మన గడ్డం స్పీకర్ గారు అయినటువంటి గడ్డం ప్రసాద్ గారిని అవహేళన చేస్తూ మాట్లాడిన సందర్భంగా అన్ని పార్టీలు కూడా అన్ని ప్రజాపక్షాలు కూడా ముక్తకరణతో ఖండించడం జరిగింది. ఆ ఖండించడంతో అతన్ని కూడా అసెంబ్లీ సమావేశాలు కంప్లీట్ అయ్యే వరకు కూడా అతన్ని బహిష్కరించడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికి కూడా వాళ్ళు మళ్ళీ ఇంకా రీడిమాండ్ చేయడము, మళ్ళీ అతన్ని తీసుకోవాలని చెప్పి మా టీఆర్ఎస్ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల దిష్టిబొమ్మలు అంటిపెట్టడం జరుగుతుంది. దానికి ప్రతీకార చర్యగా వాళ్ళకి ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాము. ఇంకా పార్టీ అధికారంలో ఉందని అహంకార దొరకతో టీఆర్ఎస్ నాయకులు ప్రవర్తిస్తున్నారు. ఇలాగే